నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ గీత దాటితే చూస్తూ ఊరుకునేది లేదన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అధినేత చంద్రబాబు నిర్ణయాలే అందరికీ శిరోధార్యమని స్పష్టీకరణ. కుప్పంలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన భువనేశ్వరి. డిఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేయాలన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. స్పోర్ట్స్ కోటా భర్తీలో గోల్మాల్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టారని చంద్రబాబు చూడడం సరికాదు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, పార్టీ విధానాలు అధినేత ఆశయాల కంటే ఎవరూ గొప్పవారు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల తాటిపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదంపై ఎమ్మెల్యే బొండ ఉమా ఇచ్చిన వివరణపై వారు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా సరే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఇక మా వివాదంలో బొండ ఉమా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. అధినేత చంద్రబాబు మాట జవదాటనని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని బొండ స్పష్టం చేశారని, దాంతో ఈ వివాదం ముగిసిన అధ్యాయమని అన్నారు. మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే, ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం. మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ విజయంలో ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ, పారదర్శక పాలన ఇస్తూ, ఈ ప్రధాన 3 లక్ష్యాలతోటి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసం, విద్వేషమే ఎజెండాగా ఆ రోజు పాలన జరిగి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు గొడ్డల పార్టీ పాలనలో
ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడుతూ మళ్ళీ ఇక పాలనను పట్టాలెక్కించి ఈ కూటమి ప్రభుత్వం కృషిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి వ్యవస్థల్ని మళ్ళీ సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో పార్టీ కూడా నాయకత్వం కానీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నటువంటి విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా లోకేష్ బాబు గారు కానీ ఇట్లా అహర్నిశలు ఏ రకంగా ఇల్లు వాకలి వదిలి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి నిత్యము ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు. ఏ రకంగా ఈ 2 ఏళ్లలో గత 5 ఏళ్లలో మరుగున పడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఏ రకంగా నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ రాజధాని నిర్మాణం కానీ పడకేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ రేపు పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని సాధించడంలో కానీ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కానీ గుంతలు లేనటువంటి రోడ్లు కానీ ఇట్లా అభివృద్ధిని మరొక పక్కన సంక్షేమాన్ని అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించినటువంటి దశలో కూడా ఈ 2 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఉన్నామనంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మరి కలిసిగట్టుగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నానికి మన తెలుగుదేశం పార్టీ పరంగా మనం కూడా మన నాయకత్వం కానీ మన కూటమి కానీ కార్యకర్తలు కానీ బాసటగా అండగా మనందరం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు అద్దంకి నారా భువనేశ్వరి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. వసనాడు, వేపూరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరిస్తూ పారిశ్రామికవేత్తలు ఎదగడానికి అందిస్తున్న ప్రోత్సాహాల గురించి తెలియజేశారు. పెద్ద నాయకులు వాళ్ళ అవసరం కోసం ఉండటం, వెళ్ళిపోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవి చాలా చూసాం మన కళ్ళతో. కానీ ఎప్పుడు మన కార్యకర్తలు వాళ్ళ అవసరం ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ జెండా ఎప్పుడు పైన ఉండాలని ఆ కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీని జెండాని ముందుకి మోసి తీసుకెళ్ళిన వాళ్ళు మన కార్యకర్తలు. అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ. అంటే ఇతర పార్టీలో కూడా అట్లాంటి కార్యకర్తలు లేరు మన వేరే పార్టీలో. అది మీకు తెలియజేయదలుచుకున్నాను. అట్లానే ఇవాళ ఈ మీటింగ్కి అడుగు పెట్టేటప్పుడు ఒక పాట విన్నాను, తెలుగుదేశం పాట, మన పార్టీ పాట. ఆ పాటే మొదటి ప్రోగ్రాంలో నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను అడుగు పెట్టినప్పుడు ఆ పాట మొదలైంది. అదే గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోను ఆ కార్యక్రమం. అది మొదటి కార్యక్రమం, మొదటిసారి నా జీవితంలో పబ్లిక్గా బయటికి రావటం, అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం, మన నాయకుడి కోసం నేను బయటకు వచ్చింది. ఆ సమయంలో మహిళలు అందరూ నా కోసం కూర్చున్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు లేట్ అయినా కూడా నా కోసం కూర్చుని వేచి ఉన్నారు. అది ఇవాళ ఈ కార్యక్రమంలో అడుగు పెట్టినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మళ్ళీ నేను చెప్తాను, మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపిస్తే చాలు, ఒక నాయకుడు రెడీగా ఉంటారు. మన కార్యకర్తలు వాళ్ళ జీవితం కూడా లెక్క పెట్టకుండా
ఆ నాయకుడు పిలిపించారా ఇది చెయ్యాలా అంటే లీడర్లన్నా కొంచెం వెనక ఆడుతారు కానీ మన కార్యకర్తలు ఎప్పుడు ముందుండి ఆయన అనుకున్న ప్రోగ్రాం కానీ ఆయన ఏం ఆలోచన ముందుకు తీసుకెళ్లేది మన కార్యకర్తలు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, నేను ఒక ఆఫీస్ నడుపుతాను, నేను పైన కూర్చుంటాను, పైన కూర్చుని ఆర్డర్లు ఇస్తాను, కానీ అది నా ఒక్క వల్ల కాదు, కానీ అది ముందుకి తీసుకెళ్లేది నా కింద నాతో పాటు పనిచేసే ఆ కొలీగ్స్ అనండి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనండి. అట్లానే గత 5 ఏళ్ళు మీ తెలుగుదేశం పార్టీ కానీ మన పార్టీ కానీ మన తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఇబ్బందులు లీడర్లు ఎదుర్కొన్నారు, కేసులు వేశారు. దానికంటే ఎక్కువ మన కార్యకర్తలు కూడా ఎదుర్కొన్నారు, వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేశారు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అట్లానే 57 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు అప్పుడు కూడా మన కార్యకర్తలు, మీరు మహిళలు, ఎప్పుడు బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చే వరకు ఒక ఉద్యమం లాగా మీరందరూ పోరారాదు. దానికి జోహారు మీ అందరికీ, ఎస్పెషల్లీ మహిళలకి. అప్పుడు కూడా నన్ను ముందుకి నడిపించింది ఆ నిజం గెలవాలనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ధైర్యం ఇచ్చింది మన కార్యకర్తలే. వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే లోకేష్ కూడా, ఆయన కూడా ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా సంక్షేమ ప్రోగ్రాంలు కానీ ఏమి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి, అట్లానే ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కార్యకర్తలు తీసుకు వచ్చిన ఘనత అది లోకేష్కే దక్కుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.